ఈ శుభ సందర్భంలో మొట్టమొదటిగా బైబిల్లో దంపతులకు ఇవ్వబడినటువంటి ఒక ఆశీర్వాదాన్ని ఇదిగో ఈ దంపతులకు కూడా గురువుల తరపున మీ అందరి తరపున నేను ఆశీర్వచనాన్ని పలకబోతూ ఉన్నాను. తోబీతు గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో మనము ఆశీర్వచనాన్ని ఈ విధంగా చదువుతాం. ప్రభు ఈ దంపతులకు నీ కృపను నీ రక్షణను దయచేయుము, ఆనందానురాగములతో జీవించినట్లు నీవు వీరిని దీవింపుము. ఈ ఆశీర్వచనము నిర్మలకాంత్, ఆలిస్ వీరి యొక్క జీవితంలో నిండుగా నెరవేరాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో మనము పాల్గొందాం. ఇదే సందర్భంలో మనము దంపతులకు సంబంధించి పూర్వ వేదంలో చెప్పబడినటువంటి ఒక వాక్యాన్ని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. నేను తరచుగా పెళ్లి ప్రసంగంలో ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటాను. అదేమిటి అంటే, శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఈ విధంగా వ్రాయబడింది. దేవుడు చెప్తున్నారు, నాకు 3 కార్యములనినా ఇష్టము అని. దేవునికి 3 కార్యాలంటే ఇష్టమట. నాకే కాదు, నరులకు కూడా ఇవి ప్రీతిని కలిగించును అని ప్రభు అంటున్నారు. మరి ఆ 3 కార్యాలు ఏమిటి? మొట్టమొదటిది, సోదరులు ఐకమత్యముగా ఉండుట. ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. రెండవది, ఇరుగు పొరుగు వారు స్నేహముగా ఉండుట. ఇది రెండవది. మూడవది, భార్యాభర్తలు పొందికగా ఉండుట. ఈ విధంగా సోదరులు కలిసిమెలిసి ఉండడం, ఇరుగు పొరుగు వారు ఐకమత్యంగా ఉండడం, భార్యాభర్తలు పొందికగా ఉండడం అనేటువంటివి 3 ముఖ్యమైనటువంటి కార్యములు, దేవునికి ఇష్టమైనవని మనము ఇక్కడ చదువుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున నిర్మలకాంత్, ఆలిస్ వీరు ఈ వివాహపు అంతస్తులో అడుగు పెట్టబోతూ ఉండగా మరి వీరికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను నేను మీ ముందు ఉంచాలనుకుంటూ ఉన్నాను. ప్రియమైన నిర్మలకాంత్, ఆలిస్, మన భారత సాంప్రదాయంలో తాళి కట్టడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. తాళి కట్టేటప్పుడు 3 ముళ్ళు వేస్తారు. మరి హైందవ సాంప్రదాయంలో ఆ 3 ముళ్లకు వేరువేరు అర్థాలు ఇచ్చిన మన క్రైస్తవ సాంప్రదాయంలో ఈ 3 ముళ్లకు ఉన్నటువంటి అర్థాలను మనము మొదటిగా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది గుర్తుంచుకోండి, ఈ 3 ముళ్ళు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నటువంటి ముళ్ళు. తాళి కట్టేటప్పుడు వరుడు వధువుతో మాటలు పలికిన తరువాత పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అని చెప్పి ఒక్కొక్క ముడిని వేయడం జరుగుతుంది. ఈ తాళి కట్టడం అనేటువంటిది మీరు త్రియేక దేవుని సహవాసాన్ని మీలోనికి, మీ కుటుంబంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు అనేటువంటి దానిని గుర్తు చేస్తుంది. కాబట్టి 3 ముళ్ళు వేయడం అనేటువంటిది త్రియేక దేవుని సాన్నిధ్యం, సహవాసాన్ని మీరు మీ మధ్యలోనికి ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా మీరు గమనించాలి. ఇది మొదటి అర్థం.
ఇక రెండవ అర్థం, మనము 3 ముళ్ళు వేసేటప్పుడు గుర్తుంచుకోవలసినటువంటిది ఏమిటి అంటే తిరు కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తిరు కుటుంబములో యేసు, మరియా, జోజప్ప ఈ ముగ్గురు ఉన్నారు. ఈ 3 ముళ్ళు కూడాను ఈ తిరు కుటుంబములోని ముగ్గురు వ్యక్తులకు సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ 3 ముళ్ళు వేసేటప్పుడు, ఈ తాళి కట్టేటప్పుడు తిరు కుటుంబ ఆదర్శంలో మా కుటుంబము మేము జీవిస్తాము అని మీరు నిర్ణయం తీసుకుంటూ ఈ వివాహ అంతస్తులో అడుగు పెడుతున్నారు. ఇది రెండవ అర్థం. మొదటిదేమో త్రియేక దేవుని సహవాసాన్ని కోరుతూ ఉన్నారు. రెండవది, మీరు తిరు కుటుంబ ఆదర్శంలో మేము మా కుటుంబ జీవితాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాము అనేటువంటి ఉద్దేశంతో ఈ 3 ముళ్ళు వేస్తూ ఉన్నారు. ఇక మూడవ అర్థం, ఈ 3 ముళ్ళు వెనకాతల ఉండేటువంటిది ఏమిటి అంటే మీ వివాహము అనేటువంటిది ఒక సాక్రమెంట్, ఒక సంస్కారము. సాక్రమెంట్ అని చెప్పేటప్పుడు దాని యొక్క ప్రధాన లక్షణం ఏమిటి అంటే అది యేసు ప్రభువు చేత స్థాపించబడినదై ఉండాలి. మీ ఈ వివాహము యేసు ప్రభువు చేత స్థాపించబడినది. యేసు ప్రభువే ఈ మీ బంధాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి 3 ముళ్ళలో మొదటిది, ఈ మీ వివాహము ఒక సాక్రమెంట్ అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంది. ఇది ఒక సంస్కారము అనే విషయాన్ని తెలియజేస్తుంది. రెండవది, ఈ మీ వివాహం అనేటువంటిది ఒక సాక్రమెంట్ మాత్రమే కాకుండా అది ఒక కవనెంట్ అంటారు. కవనెంట్ అంటే ఒక బంధాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే ఆ బంధం అనేటువంటిది తెంచుకోవడానికి వీలు లేనటువంటిది. దేవుడు మనతో చేసుకున్నటువంటి బంధాన్ని కవనెంటల్ రిలేషన్షిప్ అంటారు. ఇదిగో మీ ఈ వివాహం కూడా ఒక కవనెంటల్ రిలేషన్షిప్. ఇది ఎప్పటికీ కూడా తెంచుకోలేనటువంటి బంధం. కాబట్టి మొదటిది, ఈ మీ వివాహము ఒక సాక్రమెంట్. రెండవది, ఈ మీ వివాహము ఒక కవనెంట్. మూడవది, ఈ మీ వివాహము గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృప వలననే ఈ మీ వివాహం జరుగుతుంది. కాబట్టి 3 ముళ్ళు ఈ మూడింటికి కూడాను సాదృశ్యంగా ఉన్నాయి. సాక్రమెంట్, కవనెంట్, గ్రేస్ అనేటువంటి మూడింటికి గుర్తుగా ఉన్నాయి. మరి మన ఫ్రాన్సిస్ పోపు గారు, చనిపోయినటువంటి ఫ్రాన్సిస్ పోపు గారు వధూవరులను ఉద్దేశించి అనేకమైనటువంటి మాటలు ఆయన చెప్పడం జరిగింది. ఆయన యొక్క ప్రసంగాల్లో ఆయన చెప్పినటువంటి ఒక ప్రసంగంలో ఈ విధంగా అంటారు, భార్యాభర్తలు ఇద్దరు కూడాను ప్లీజ్ అనేటువంటి మాట, థ్యాంక్ యూ అనేటువంటి మాట, సారీ అనేటువంటి మాట ఎప్పుడు కూడా తమ జీవితంలో వాడుతూ ఉండాలి అని ఈ ఫ్రాన్సిస్ పోప్ గారు అంటూ ఉంటారు. ప్లీజ్ అనేటువంటిది కానీ, థ్యాంక్ యూ అనేటువంటిది కానీ, సారీ అనేటువంటి మాట కానీ చెప్పాలి అట. ఆ 3 దేనికి గుర్తు చేస్తున్నాయంటే, మొదటి మాట ప్లీజ్ అనేటువంటిది పొలైట్నెస్, రెండవది గ్రాటిట్యూడ్, మూడవది ఫర్గివ్నెస్. ఈ 3 ముళ్ళు కూడాను ఈ మూడింటికి గుర్తుగా ఉన్నాయి. పొలైట్నెస్ అనేటువంటిది మీ కుటుంబంలో ఉండాలి, గ్రాటిట్యూడ్ అనేటువంటిది మీ ఇద్దరి మధ్య ఉండాలి, ఫర్గివ్నెస్ అనేటువంటిది మీ మధ్య ఉండాలి అనేటువంటిది పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క ఉద్దేశము. ఆయన తరచూ ఈ ప్రసంగాన్ని వధూవరులకు చెప్తూ ఈ 3 మాటలు కూడా
ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్తూ ఉండేవారు. ఇక ఆఖరుగా ఇంకొక విషయం, ఈ 3 ముళ్ళు దేనికి సూచికగా ఉన్నాయంటే, మొదటి ముడి పరస్పర నమ్మకానికి, రెండవ ముడి పరస్పర గౌరవానికి, మూడవది పరస్పర సహకారానికి గుర్తులుగా ఉన్నాయి. కాబట్టి ఈ 3 ముళ్ళు వేసేటప్పుడు ఇన్ని అర్థాలు ఉన్నాయి అని గ్రహించాలి. ఇవి మన క్రైస్తవ కథోలిక సాంప్రదాయంలో మనము గుర్తు చేసుకునేటువంటి విషయాలు. కాబట్టి నిర్మల్ కాంత్, ఆలిస్ ఈ వివాహ సాంగ్యంలో 3 ముళ్ళు వేసేటువంటి ఆ సమయంలో వీటన్నింటినీ కూడాను జ్ఞాపకం చేసుకోవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. మరి ఇదే సందర్భంలో నేను ఎక్కడో చదివినటువంటి ఒక ఆర్టికల్లో ఈ విధంగా వ్రాయబడింది, 10 కమాండ్మెంట్స్ ఫర్ మ్యారేజ్ అని. 10 కమాండ్మెంట్స్ ఫర్ మ్యారేజ్. మనకి మామూలుగా 10 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే వివాహ బంధంలో ఉండేటువంటి వారికి కూడా 10 ఆజ్ఞలు ఉన్నాయి అని మరి ఒక వ్యక్తి తన వ్యాసంలో రాశాడు. అందులో ఒక 3 మాత్రము నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి ఆజ్ఞ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవలసినటువంటిది ఏమిటి అంటే, యు షుడ్ త్రూ ఆల్ యువర్ డేస్ రెవరెన్స్ గాడ్ యువర్ క్రియేటర్. అది మొట్టమొదటి ఆజ్ఞ. మీ జీవిత కాలంలోని అన్ని దినాలు దేవుని ఆరాధించండి. మీరు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, స్థానాన్ని ఇవ్వండి అని ఈ ఆజ్ఞ తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి నూతన వధూవరులారా, ఈ ఆజ్ఞను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇంకొక వ్యక్తి ఈ విధంగా అంటాడు, ఇఫ్ యు డిస్రప్ట్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, యువర్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్ విల్ ఆల్సో బి డిస్రప్టెడ్ అని. దేవునితో మీకుండేటువంటి ఆ సంబంధాన్ని మీరు పోగొట్టుకుంటే మీ ఇద్దరి మధ్య ఉండేటువంటి సంబంధం కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది అని. కాబట్టి మర్చిపోవద్దు, దేవునికి ప్రతిరోజు కూడా సమయాన్ని కేటాయించండి. దేవుని మీరు కుటుంబంగా ఆరాధించండి, ఆయనకు ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఇవ్వండి. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏమిటి అంటే, యు షుడ్ టెండ్ ద గార్డెన్ ఆఫ్ యువర్ లవ్ డైలీ. మీ కుటుంబము అనేటువంటి ఉద్యానవనాన్ని లేదా మీ కుటుంబము అనేటువంటి తోటను మీరు ప్రతిరోజు పరిరక్షించుకోండి అన్నట్టు. కుటుంబము అనేటువంటి దానిని ఒక పూల తోటతో పోలుస్తాం. మనము ఒక ప్రాంతాన్ని తోట వేయడానికి సిద్ధం చేసామనుకోండి, అందులో మనము మంచి మొక్కలు నాటకపోతే వెంటనే కలుపు మొక్కలు అందులో పెరగడం ప్రారంభమవుతాయి. కాబట్టి మీ కుటుంబము అనేటువంటి తోటలో ఎప్పుడూ మీరు మంచి మొక్కలనే నాటాలి, లేకపోతే కలుపు మొక్కలు పెరిగే అవకాశం ఉంది. కలుపు మొక్కలు అంటే చెడు అలవాట్లు కావచ్చు, లేకపోతే చెడు వ్యసనాలు కావచ్చు, ఇక అనవసరమైనటువంటివి ఏవైనా సరే కావచ్చు, మీ కుటుంబంలో చొరబడతాయి. కాబట్టి మీ కుటుంబము అనేటువంటి తోటను మీరు ప్రతిరోజు కూడా పరిరక్షించుకోవాలి. కలుపు మొక్కలు పెరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాటిని ఏరి పారేస్తూ ఉండాలి. ఇది మీరు గుర్తుంచుకోవలసినటువంటి రెండవ ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. ఇక మూడవది చెప్పి నేను ముగిస్తాను. యూ షుడ్ కీప్ యువర్ వెడ్డింగ్ ప్రామిసెస్. ఈరోజు మీరు మీ ఇద్దరు ఒకరికి ఒకరు ప్రమాణం చేసుకుంటూ ఉన్నారు. ప్రమాణం చేసేటప్పుడు గురువులమైనటువంటి మేము, మీ తల్లిదండ్రులు, మీ బంధుమిత్రాదులు మాత్రమే కాకుండా అదృశ్య రూపంలో ప్రభువు ఇక్కడ ఉన్నారు. ఆ ప్రభువు ముందు మీరు ఒకరికి ఒకరు ప్రమాణం చేసుకుంటూ ఉన్నారు. యూ షుడ్ కీప్ యువర్ వెడ్డింగ్ ప్రామిసెస్. ఈరోజు మీరు ఏ ప్రమాణమైతే ప్రభువు ముందు చేస్తున్నారో ఆ ప్రమాణాన్ని మీరు
నిలబెట్టుకోవాలి. కష్టంలోను, సుఖములోను, వ్యాధిలోను, బాధలోను నేను నీకు ప్రామాణికంగా ఉంటాను అనేటువంటి ప్రమాణము చివరి వరకు, మీ తుది శ్వాస వరకు కూడా మీరు నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఇవి ఈరోజు ప్రభు మీకు తెలియజేస్తున్నటువంటి విషయాలు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని ఈరోజు మనం వాక్యంలో విన్నాం. కాబట్టి ఈరోజు మిమ్మల్ని కలుపుతున్నటువంటి ఆ ప్రభు మీరు ఎల్లప్పుడూ కలిసి ఉండాలనే కోరుకుంటున్నాడు. మీ వివాహం ద్వారా, మీ కుటుంబ జీవితం ద్వారా ఆయన మహిమ పొందాలనుకుంటున్నారు. కాబట్టి మీ కుటుంబ జీవితం ద్వారా ఎల్లప్పుడూ దేవుని మహిమ పరుస్తాము అని మీరిద్దరూ కలిసి ఈరోజు దేవునికి మాట ఇస్తూ యోగ్యమైన రీతిలో ఈ వివాహపు అంతస్తులో అడుగు పెట్టండి. దేవుడు మిమ్ములను దీవించి కాచి కాపాడుదురుగాక.